కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివుడికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శైవ క్షేత్రాల్లో మహిళలు కార్తీక దీప పూజలు చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రం త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 8 అడుగుల ఎత్తైన బంకమట్టితో తయారు చేసిన శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. కనిగిరి కొండ మీద ఉన్న శివాలయం, కొండ దిగువనున్న సిద్దేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోని శివాలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరిలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.